హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 క్రోధినామ సంవత్సరంలో సంకష్టహర చతుర్థి తేదీలు, అలాగే భౌమ చతుర్థి తేదీలు, శని త్రయోదశి తేదీలు, భాను సప్తమి తేదీలు, గురు పుష్యమి తేదీలు, సోమవార వ్రతము తేదీలు, అలాగే గురు పూర్ణిమ తేదీలు ఏ ఏ రోజుల్లో ఏ ఏ నెలల్లో వచ్చాయి అనే విషయం అనేది తెలుసుకుందామండి. పూర్తి సంవత్సరం మొత్తము పంచాంగం ప్రకారం నేను చెప్తున్నాను. సంకష్టహర చతుర్థి తేదీలు వచ్చేసి ఏప్రిల్ 27 శనివారము, అలాగే మే 26 ఆదివారము, ఇంకా జూన్ 25 మంగళవారము, జూలై 24 బుధవారము, ఆగస్టు 22 గురువారము, సెప్టెంబర్ 21 శనివారము, అక్టోబర్ 20 ఆదివారము, నవంబర్ 19 మంగళవారము, డిసెంబర్ 18 బుధవారము, జనవరి 17 శుక్రవారము, ఫిబ్రవరి 16 ఆదివారము, మార్చ్ 17 సోమవారము. ఇవన్నీ మరి సంవత్సరం పొడవునా అంటే క్రోధినామ సంవత్సరం ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది అంటే 2025 ఉగాది వరకు ఉండే సంకష్టహర చతుర్థి తేదీలు అంటే నెల నెల ఒకటి వస్తుంది కాబట్టి మళ్ళీ భౌమ చతుర్థి తేదీలు ఎప్పుడు అనేది తెలుసుకుందామండి. భౌమ చతుర్థి అంటే భౌమవాసరే అంటే మంగళవారం అని అర్థము. కాబట్టి మంగళవారము చవితి వచ్చే తేదీలు జూన్ 25, జూలై 9వ తేదీ, అలాగే నవంబర్ 5వ తారీఖు, నవంబర్ 19వ తారీఖు, మార్చ్ 18వ తారీఖు. అలాగే శని త్రయోదశి తేదీలు సంవత్సరం మొత్తం మీద ఎన్ని వచ్చాయి అనేది తెలుసుకుందాము. ఆగస్టు 17వ తారీఖున, అలాగే ఆగస్టు 31వ తారీఖున, డిసెంబర్ 28వ తారీఖున, జనవరి 11వ తారీఖున. అంటే 4 శని త్రయోదశులు వచ్చాయి ఈ సంవత్సరం మొత్తం మీద. కాబట్టి మీరు ఏలినాడు శని ఉన్నవారు ఎవరైనా ఉంటే శనికి పూజలు అనేవి చేయించుకోండి. ఇక భానుసప్తమి తేదీలు ఏ తేదీలో వచ్చాయని తెలుసుకుందామండి. భానుసప్తమి అంటే ఆదివారం రోజున సప్తమి వస్తే దానిని భానుసప్తమి అని అంటారండి. ఆగస్టు 11వ తారీఖున, అలాగే డిసెంబర్ 8వ తారీఖున, ఇంకా డిసెంబర్ 22వ తారీఖున భానుసప్తమి అనేవి వచ్చాయండి. ఆరోగ్యం బాలేని వారు ఎవరైనా ఉంటే, ఆరోగ్యం బాలేని వారు కానీ లేకపోతే వారి పేరు మీద ఎవరైనా కానీ గోధుమ పాయసం చేసి ఆదివారము ఇట్లా సప్తమి వచ్చిన రోజున సూర్యుడికి పూజ చేసుకొని ఆ నైవేద్యం పెట్టి ఆ రోజు ఉపవాసం ఉండి ఆ రవ పాయసమే తిని ఉంటే ఆరోగ్యం అనేది కుదుటపడుతుందండి. ఇది మనకి వాస్తవమైన విషయం. ఎందుకంటే సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యుడికి చేసుకుంటే ఆరోగ్యం అనేది మనకి బాగుపడుతుంది. కాబట్టి బాణసప్తములు సంవత్సరం మొత్తం మీద ఎన్నో వచ్చాయని తెలుసుకుందాం కదా. మరి గురు పుష్యమి యోగం అనేది ఎప్పుడు వచ్చిందని తెలుసుకుందాము. తేదీలు అక్టోబర్ 24 ఉదయం 11:28 తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చిన తర్వాత గురు పుష్యమి అంటే గురువారం రోజున పుష్యమి నక్షత్రం వచ్చిన దాన్ని గురు పుష్యమి అని అంటారండి. ఈరోజు చాలా మంచిది. ఏ పని తలపెట్టినా ఈ రోజున చాలా మంచి జరుగుతుందని అంటారు. కాబట్టి ఎప్పుడు వచ్చిందనేది తెలుసుకుందాము. అక్టోబర్ 24 11:28 తర్వాత అని చెప్పుకున్నాం కదా. నవంబర్ 21వ తేదీన కూడా మళ్ళీ వచ్చింది. అలాగే సోమవార వ్రతము అంటే సోమవారం అమావాస్య వచ్చే దాన్ని సోమావతి అమావాస్య అని అంటారు. ఈ రోజున పెళ్లికాని పిల్లలు సోమావతి అమావాస్య వ్రతం అనేది చేసుకుంటే చాలా మంచిది. పెళ్లి త్వరగా అంటే వివాహం అనేది జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేను వీడియో చేశాను, కథ కూడా నేను వివరించాను. వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి, చూసేయండి. అయితే సోమవారం వ్రతం ఎప్పుడు వచ్చిందనేది తెలుసుకుందాము. సెప్టెంబర్ 2వ తారీఖున, అలాగే డిసెంబర్ 30 తారీఖున. చాలా రేర్గా వస్తాయండి ఇట్లాంటివి. ఎందుకంటే అమావాస్య అనేది ఈ రోజునే రావాలని ఉండదు కదా. ఏ తేదీన ఎప్పుడు వచ్చేది, ఏ వారం వచ్చేది తెలీదు. కాబట్టి మీరు దీన్ని వినియోగించుకుంటే మంచిది. ఇక గురు పూర్ణిమ తేదీలు ఎప్పుడో తెలుసుకుందామండి. మే 23వ తారీఖున, అలాగే అక్టోబర్ 17వ తారీఖున వచ్చాయి. గురువారము పౌర్ణమి వచ్చిన తేదీన మనకి గురు పూర్ణిమ అని అంటాము. గురువు అనుగ్రహం లేనిది మనకి ఏవి జరగవు. చూసారు కదా, గురువు మౌఢ్యమి అని కూడా అంటాము. అంటే గురుమూఢమి ఉన్నప్పుడు పూజలు అవి చేయరు, వివాహాలు చేయరు, ఏమీ చేయరు. కాబట్టి గురు శుక్రులు మనకి ముఖ్య కారకులు. కాబట్టి గురువు అనుగ్రహం అనేది మనకి తప్పక ఉండాలి. కాబట్టి గురువుని అంటే మీకు నచ్చిన గురువు ఎవరైనా సరే వారిని మీరు పూజించుకోవచ్చు. ఈ రోజున సాయిబాబా కానీ, రాఘవేంద్ర స్వామివారు కానీ, సత్య సాయిబాబా కానీ, అలాగే హనుమంతుడు కూడా. అంటే హనుమంతుడు కూడా మనకి గురువు కిందకే వస్తారండి. హనుమంతుడు కానీ పూజ చేసుకుంటే మనకి ఆ రోజున చాలా మంచిది అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గురు పూర్ణమి తేదీలు అనేది మనం తెలుసుకున్నాం కదా.
ఇవన్నీ మరి ఉగాది తర్వాత అంటే క్రోధినామ సంవత్సరము 2024 తర్వాత నుంచి వచ్చే సంకష్టహర చతుర్థి తేదీలు, అలాగే భౌమ చతుర్థి తేదీలు, ఇంకా శని త్రయోదశులు, ఇంకా భాను సప్తములు చెప్పాను. ఇంకా సోమవార వ్రతం కూడా చెప్పాను. అంటే సోమావతి అమావాస్య ఎప్పుడు అనేది చెప్పాను. ఇంకా గురు పౌర్ణమి తేదీలు కూడా చెప్పాను. ఇంకా గురుపుష్య యోగము, అలాగే భాను సప్తములు కూడా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మీరు నేను పోస్ట్ చేయగానే చూడగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం మీద మనకి ఏ తేదీలో మనకి వచ్చాయనే తెలుసుకున్నాము. సంకష్టహార చతుర్థి చేసుకుంటే చాలా మంచిది, నెల నెల వస్తుంది. ఆ కథ కూడా నేను చెప్తాను, ఒక వీడియో చేస్తాను నేను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మేము ముందుంటాను.